రాబోయే రోజుల్లో నియోజకవర్గానికి 20,000 ఇండ్లు ఇస్తామన్నారు రేవంత్ రెడ్డి. ప్రతి పేదవాడి సొంతింటి కలను నిజం చేస్తామన్నారు. 80,000 పుస్తకాలు చదివిన కేసీఆర్ కు 10 ఏళ్లలో రేషన్ కార్డులు ఇవ్వలేని సోయి లేదని తెలిపారు. పథకాలు రాని అర్హులెవరూ ఆందోళన చెందొద్దని, అధికారులే మీ ఇంటికి వచ్చి వివరాలు సేకరిస్తారన్నారు రేవంత్ రెడ్డి. కొస్గి మండలం చంద్రవంచలో 4 పథకాలను ప్రారంభించిన రేవంత్ ప్రతిపక్ష బీఆర్ఎస్ఏ టార్గెట్ గా తీవ్ర విమర్శలు చేశారు. ప్రతి పేదవాడికి ఇల్లు లేని ప్రతి వాడికి ఇల్లు కట్టుకోవడానికి ఆనాడు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినాం. 2004 నుంచి 2009 వరకు, 2009 నుంచి 2014 వరకు నేను గురునాథ్ రెడ్డి గారు ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు ఈ నియోజకవర్గంలోనే రాష్ట్రంలో అత్యధికంగా తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్లు తీసుకున్న నియోజకవర్గం ఉందంటే దాదాపుగా 36,000 ఇండ్లు ఈ నియోజకవర్గంలో మేమిద్దరం ఆనాడు పేదలకు ఇప్పించినాం. చంద్రశేఖరరావు కడుపు మండి 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకు కొడంగల్ పేదలకు అత్యధికంగా ఇల్లు ఇచ్చిండ్రని సిబిసిఐడి ఎంక్వైరీ చేసిండు. కానీ ఆయన ఎన్నికలప్పుడు మనకు మాట చెప్పిండు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అని. నేను అడుగుతున్న ఈడున్న కొడంగల్ శాసనసభ నియోజకవర్గ యువకులను చాలామంది ఇక్కడికి వచ్చిండ్రు. మీ గ్రామాలలో ఎవరికైనా డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందా? ఎవరికైనా వచ్చిందా? మొత్తం మన నియోజకవర్గంలో కూడా ఏ ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇయ్యలేదు. కానీ ఈనాడు ఈరోజు ఈ వేదిక మీద నుంచి చంద్రవంచలో ఉన్న పేదవాళ్ళందరికీ ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడమే కాకుండా ఈ శాసనసభ నియోజకవర్గంలో మార్చి 31 తారీఖు లోపల 3,500 ఇందిరమ్మ ఇల్లు పేదవాళ్లకు ప్రతి వాడికి 5 లక్షల రూపాయలు ఉచితంగా ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడానికి మనం రాబోయే 2.5 నెలల్లో కొడంగల్ శాసనసభ నియోజకవర్గంలో ఇండ్లు మనం ఇచ్చుకోబోతున్నాం. ఇవి సరిపోవు. ప్రతి సంవత్సరం సరాసరిగా 4,000 ఇండ్లన్నా ఇచ్చి రాబోయే 4 ఏళ్ల 15 నుంచి 20,000 ఇందిరమ్మ ఇండ్లు కొడంగల్ శాసనసభ నియోజకవర్గంలో ఇచ్చి ప్రతి పేదవాడిని ఒక ఇంటి వాడిని చేసే బాధ్యత ఈరోజు నేను తీసుకుంటా మీ సోదరుడిగా. రేషన్ కార్డులు ఎక్కడికి పోయినా పేదలు మాకు రేషన్ కార్డు లేదంటున్నారు. చంద్రశేఖరరావు గారు గొప్ప మేధావి, 80,000 పుస్తకాలు చదివిండు. వాళ్ళ కొడుకేమో అమెరికాలో చదువుకున్నా అంటాడు. 80,000 పుస్తకాలు చదువుకున్న ఆయన కానీ అమెరికాలో కంప్యూటర్ చదివొచ్చిన ఆయనకు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పేదలకు రేషన్ కార్డు ఇవ్వాలనే కనీస జ్ఞానం లేదు. 10 ఏళ్ళు ఎదురు చూసిన రేషన్ కార్డులు ఇవ్వలే. అందుకే ఇవాళ ప్రతి గ్రామంలో ఉన్న పేదవాడికి రాష్ట్రం మొత్తంలో 30-40 లక్షల కుటుంబాలకి ఇవాళ రేషన్ కార్డులు లేని ప్రతి వాళ్లకు రేషన్ కార్డు ఇవ్వాలని మన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఆధార్ కార్డు ఎట్లనో రేషన్ కార్డు కూడా అట్లనే. ఎక్కడికి పోయినా ఏమున్నా లేకపోయినా పేదవాడిని అధికారులు రేషన్ కార్డు ఉందా అని అడుగుతారు. మరి ఇవ్వాల్సిన అధికారులు గత ప్రభుత్వం 10 ఏళ్ళు రేషన్ కార్డులు ఇవ్వలేదు. అందుకే ఇవాళ మనం ప్రతి గ్రామంలో గ్రామ సభలు పెట్టి గ్రామ సభల ద్వారా మన దగ్గర ఉన్న సమాచారాన్ని ఇవ్వడమే కాదు, రేషన్ కార్డులు రాని వాళ్ళను, వివరాలు లేని వాళ్ళను గ్రామ సభలల్లో మీ వివరాలు ఇవ్వండి, మీ అందరికీ రేషన్ కార్డులు ఇస్తామని చెప్పి మన ప్రభుత్వ అధికారులను గ్రామాలకు పంపించినాం. గత 10 ఏళ్లలో ఎప్పుడైనా అధికారులను చూసిండ్రా అని నేను అడుగుతున్నా. ఎప్పుడైనా చూసిండ్రా? కలెక్టర్లను చూసిండ్రా? ఆర్డీఓలను చూసిండ్రా? ఎంఆర్ఓలను చూసిండ్రా? అధికారులు ఎవరైనా మన గ్రామాలకు వచ్చిండ్రా? ఇప్పటికే 3 సార్లు మనం గ్రామ సభల ద్వారా గ్రామాలకు అధికారులను పంపించి ప్రజల దగ్గరికి పంపించి ప్రజా పరిపాలనలో ప్రజలకు మీరు జవాబుదారీతనంగా ఉండాలి, ప్రజలకు వెళ్ళి వివరించండి అని చెప్పి ప్రతి అధికారిని గ్రామ బాట పట్టించినాం. ఫామ్ హౌస్లో ఉండి గడీలలో బండి ఈరోజు 10 ఎకరాలలో భవంతులు కట్టుకొని పరిపాలన చేస్తామంటే కుదరదు, ప్రజల దగ్గరికి వెళ్ళాల్సిందే. అందుకే ఈరోజు రేషన్ కార్డులైనా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అయినా, ఇందిరమ్మ భరోసా అయినా, లేకపోతే ఇందిరమ్మ ఇండ్లైనా, ఇండ్లకు ఉచిత కరెంట్ అయినా, వ్యవసాయానికి ఉచిత కరెంట్ అయినా, ప్రభుత్వ ఉద్యోగ ఖాళీల భర్తీ అయినా, రైతు రుణమాఫీ అయినా, ఏ కార్యక్రమం అయినా ఈరోజు అధికారులు ప్రజల దగ్గరకు వచ్చి అడుగుతున్నారు. అధికారులు వచ్చిందే మీ వివరాలను సేకరించడానికి. మా వివరాలు లేవు అని కొంతమందిని ఉసిగొల్పి కొన్ని గ్రామాలల్లో చిల్లర మల్లర పంచాయతీ పెట్టాలని చూస్తున్నారు. అధికారులే మీ దగ్గరకు వచ్చింది.
అధికారులు మీ వివరాలు రాసుకుంటారు. అధికారులు మీ వివరాలు తీసుకొని మీ సమస్యల్ని పరిష్కరించడానికి వచ్చినప్పుడు మీరు ఆ అధికారులకు పూర్తి స్థాయిలో వివరాలు ఇవ్వండి. మీ వివరాలన్నిటినీ కంప్యూటర్లో క్రోడీకరించి మీకు అందరికీ సంక్షేమ పథకాలు అమలు చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. ప్రజలకు జవాబుదారీతనంగా మేము ఉంటాం. ప్రజలు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్తాం. ప్రజలకు సంక్షేమ పథకాలను అమలు చేస్తాం. ఈరోజు రాష్ట్రం మొత్తం అభివృద్ధి కార్యక్రమాన్ని భుజాల మీద వేసుకొని ఒక పక్కన గోదావరి నది జలాల మీద కట్టిన కాళేశ్వరం కూలిపోయినా ఈసారి దేశం మొత్తం మీద కాళేశ్వరం కూలిన 1,56,00,000 మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని పండించి 500 రూపాయల బోనస్ కూడా ఇచ్చి ఇవాళ రైతులను